ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. దేవుని కృప పొందిన మీరందరూ దీవించబడుదురు గాక, మీకు అద్భుతం జరిగిన గాక, మేలు జరిగిన గాక, మీ జీవితం అంతా ధన్యమవ్వాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ఇదివరకు నేను ఏ ఒక్క అద్భుతాన్ని చూడలేదు, చెప్పుకోదగిన ఏ ఒక్క మేలు జరగలేదు అని ఎవరైనా మీలో చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే నేను చెప్తున్నాను, ఈరోజు మీకు అద్భుతం జరగబోతుంది. మీ దుఃఖ దినాలన్నీ దేవుడు సమాప్తం చేయబోతున్నాడు. ఎస్, మీకు ఒక గొప్ప మేలు జరగబోతున్నాయి. ఆ మేలును బట్టి ఈరోజు సాయంత్రమే మీ యొక్క ఫ్యామిలీ ప్రేయర్లో కృతజ్ఞతాస్తుతులు చెల్లించబోతున్నాను. మీకు అటువంటి అద్భుతం ఏమైనా జరిగి ఉంటే మాతో కూడా పెంచుకుంటే కనుక మీ కొరకు మేము ప్రార్థన చేయగలుగుతాం. యెషయా గ్రంథం 60:20 దేవుడు ఈరోజు వాగ్దానముగా ఇస్తున్నాడు. కొంచెంమంది నా జీవితంలో జరగకూడని నష్టాలు జరిగిపోయింది, ఇంకా నాకు హోప్ అంటూ లేదు, నేను ఇప్పటికే ఫెడప్ అయిపోయి ఉన్నాను, ఇంత ఘోరాది ఘోర నష్టం జరుగుతుందని నేను అనుకోలేదు, నా కుటుంబం ఇలాగైపోయింది, నా పిల్లలు ఇలాగైపోయారు, నా జీవితం ఇలాగైపోయింది, నేను మరికొందరైతే ఈ చిన్న వయసులో నేను ఇంత కష్టాలు ఎదుర్కోవాలా, ఇంత బాధలు ఎదుర్కోవాలా, అందరూ బాగానే ఉన్నారు, నా జీవితం మాత్రమే ఇలాగ అయిపోయింది చెప్పి మీలో దిగులు పెట్టుకున్న వాళ్ళు, బాధ పెట్టుకున్న వాళ్ళు, వేదనకి గురి అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మీకోసం దేవుడు రూతుని జ్ఞాపకం చేయమంటున్నాడు. అటువంటి వారి కోసం దేవుని బిడ్డలారా, రూతు ఆమె ఏ పొరపాటు చేయలేదు, అయితే పొరపాటు చేసిన వారితో ఆమె ముడివేయబడి ఉంది కాబట్టి ఆమె జీవితము దయనీయంగా మారినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. న్యాయాధిపతుల గ్రంథం తర్వాత రూతు గ్రంథం మనకు కనపడుతుంది. ఈ రూత్ అనే ఈ స్త్రీ మరి నయోమి అని పిలువబడుతున్న యూదురాలకు కోడలుగా వచ్చింది. తన కొడుకును మరి అన్యులకు ఇచ్చి వివాహం చేసింది. దేవుడు బెత్లెహేములో ఉండమంటే కరువు దినం వచ్చేసిందని కరువు నుండి ఆ గొద్దిపాటు కరువు నుండి తప్పించుకోవటానికి, శాశ్వతమైన కాదు, కరువు అనేది శాశ్వతమైనది కాదు, కొద్దిపాటు కరువు నుండి తప్పించుకోవటానికి కోసం దేవుడి యొక్క ఆజ్ఞను అతిక్రమించి ఏ దేశ ప్రజలతో సంబంధం పెట్టుకోకూడదన్నాడో ఆ ప్రజలతో సంబంధం పెట్టుకుంది ఈ నయోమి అనే స్త్రీ. మోయాబులతో సంబంధం పెట్టుకుంది, మోయాబు దేశానికి వెళ్ళింది. ఆ తర్వాత ఏమైందనేది మీ అందరికీ తెలుసు. మొదటిగా తన భర్తను పోగొట్టుకుంది, తర్వాత తన కొడుకును పోగొట్టుకుంది, తర్వాత రెండవ కొడుకును కూడా పోగొట్టుకుంది. ఇంటిలో ఒకటి తర్వాత ఒకటి మరణం. ఈరోజు కూడా హఠాత్తు మరణాలు చాలా జరుగుతున్నాయి. కొడుకులను కూతురులను పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, తండ్రిని పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, మరి కుటుంబ సభ్యులు పోగొట్టుకున్న వాళ్ళు, ఆత్తులను పోగొట్టుకున్న వాళ్ళు, స్నేహితులను పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అన్నిటికి పైగా ఈ రూతులాగా భర్తను పోగొట్టుకున్న వాళ్ళు, అది చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఇంకేముంది, దేవుని బిడ్డ యూదుల ఆచార ప్రకారం మరి ఆమెను తన సొంత ఇంటికి పంపించేయాలి, తనతో పాటు ఉంచుకోవటం కుదరదు. ఇప్పుడు నయోమి అంటుంది, ఇంకా పని అయిపోయింది, ఇంకా నీకు పిల్లలు కూడా లేరు, నువ్వు నీ ఇంటికి వెళ్ళి వివాహం చేసుకోవచ్చు అంటుంది. కానీ ఆమె సలహాను వినకుండా ఏ దేవుని గురించి కాస్త కోస్త తెలిసింది కాబట్టి, ఇజ్రాయేల్ దేవుని గురించి తెలిసింది కాబట్టి, ఆ మోడు బారిపోయిన స్త్రీ, ఎండిపోయిన స్త్రీ చిగురించాలనే ఉద్దేశంతో, తన యొక్క జీవితం బాగుండాలి, తన జీవితం చిగురించాలనే ఉద్దేశంతో ఆమెను అంటి వెంపడించుకుంటా దేవుని పట్ల ముందుకు సాగుతున్నప్పుడు దేవుడు ఆమె మీద కనుకరించి బోయాస్ అనే వ్యక్తిని ఆమెకి పరిచయం చేసి ఆయనతో ఆమెకి వివాహం చేయటం, ఆమె జీవితం చిగురించబడటం మన రూతు గ్రంథంలో మనం చూస్తున్నాం. అవును, మొదటి అధ్యాయం వీపింగ్ అయితే లాస్ట్ అధ్యాయం దేవుని బిడ్డలారా వర్షిప్ అయిపోతుంది. అవును, 4 అధ్యాయాలు ఉన్నాయి, వర్షిప్ అయిపోతుంది. దేవుని
ఆమె ఆరాధించినట్టుగా దేవుడు చేశాడు. ఆమె కాదు, నయోమి కూడా ప్రభును ఆరాధించినట్టుగా చేశాడు. ఎందుకంటే బోయాసు రూతుని వివాహం చేసుకున్న తర్వాత ఆమెకి దేవుడు గర్భఫలాన్ని కూడా ఇచ్చాడు. ఇదిగో రూతు గ్రంథ 4వ అధ్యాయం 13, 14లో మనం చూస్తున్నాం. దాన్ని బట్టి దేవుని ఆరాధించినట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు ఈ వాక్యం ఉంటుంది మీ జీవితంలో. నేను ప్రవచిస్తున్నాను. ఈరోజు ఎండిపోయి ఉందేమో నయోమిలాగా, లేకపోతే ఒక రూతులాగా మీ జీవితము మరి మోడుబారిపోయి ఎడారిలో ఉన్నట్టుగా ఉందేమో. ఈరోజు విలువ కలిగిన వాళ్ళని, శ్రేష్టమైన వాళ్ళని పోగొట్టుకున్నారేమో. శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పోగొట్టుకొని, అయ్యా మీరు చెబుతున్న యూత్, మీరు చెబుతున్న రూత్ నేనే, నా జీవితమే ఇలాగ అయిపోయింది, నా గురించే మాట్లాడుతున్నారని మీరు అనుకుంటున్నారేమో. ఈరోజు మీరు కనుక అలాగా ఫీల్ అవుతే, ఈరోజు నేను ప్రవచిస్తున్నాను, ఖచ్చితంగా మీ యొక్క ఏడుపు ఆరాధనగా మారబోతున్నాయి, స్తుతి ఆరాధనగా మారబోతున్నాయి, కృతజ్ఞత స్తుతులుగా మారబోతున్నాయి. ఎందుకంటే దేవుడు మీ జీవితంలో అడుగు పెడుతున్నాడు. ఈరోజు అసాధారణమైన కార్యం జరిగించబోతున్నాడు. ఈ మాట వింటున్న మీ జీవితంలో మీ కన్నీళ్లు నాట్యముగా మార్చబడబోతుంది, మీ దుఃఖము సంతోషంగా మార్చబడబోతుంది. ఇదివరకు కానీ విని ఎరగని ఆశీర్వాదాన్ని, అద్భుతాన్ని మీరు పొందబోతున్నారు. మీరు పోగొట్టుకున్న సమస్తాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. మీ అభిషేకాన్ని తిరిగి పొందుకోబోతున్నారు, మీ పరిచర్యను తిరిగి పొందుకోబోతున్నారు, మీ విడుదలను తిరిగి పొందుకోబోతున్నారు, మీ ఆర్థిక వనరులు తిరిగి పొందుకోబోతున్నారు, మీ స్వస్థతను తిరిగి పొందుకోబోతున్నారు. మీకు మరో జన్మ దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. ఈ మాటను విశ్వసించిన వాళ్ళు నాతో పాటు ప్రార్థన చేయండి. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని క్షమించి, మన్నించి, పరిశుద్ధపరిచి, అయ్యా రూతులాగా అయ్యా ఎండిపోయిన వారందరూ చిగురింపచేయండి ప్రభా. అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించండి. నీ విడుదల, స్వస్థత, అద్భుతాలు, మత్కార్యాలు జరిగించాయి. కృపాక్షమల వెంట రావాలని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 16:20 మీ వాగ్దానం. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.